ఫ్రెండ్స్, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అసలు మనం బ్రతుకుతుంది నిజమైన ప్రపంచంలోనేనా, లేక ఎవరైనా క్రియేట్ చేసిన ఒక సిమ్యులేషన్ లోనా? ఒకసారి ఆలోచించండి. మీ కళ్ళ ముందు ఒక ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోయింది. మీరు చనిపోయారు, బట్ కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ మొదటికి వచ్చారు. మీ లైఫ్ ఒక వీడియో గేమ్ లా మారిపోయి చనిపోయాక మళ్ళీ రీస్పాన్ అవుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ రోజు మనం చూడబోయేది జస్ట్ ఒక సైఫై మూవీ కాదు. ఇదొక మైండ్ బెండింగ్ పజిల్. ఫ్యూచర్ లో ఎర్త్ అంతమైపోయే స్టేజ్ కి వచ్చినప్పుడు మానవ జాతిని బ్రతికించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడితే ఏమవుతుంది? అసలు ఒక మిషన్ కి అమ్మ ప్రేమ అనే ఎమోషన్ ని ప్రోగ్రామ్ చేయగలమా? ఒకవైపు సముద్రం ముంచెత్తుతున్న భయం, ఇంకోవైపు వెంటాడుతున్న గతం. అసలు నేను మనిషేనా, లేక ఒక ల్యాబ్ లో క్రియేట్ చేసిన డేటానా అనే కన్ఫ్యూజన్. ప్రతి సెకండ్ మిమ్మల్ని గూస్ బంప్స్ తో చంపేసే ఈ సర్వైవల్ లూప్ థ్రిల్లర్ లోకి వెళ్ళిపోదాం పదండి. మూవీ స్టార్ట్ అవగానే మనకి మెయిన్ లీడ్ అయిన యాన్ అని చూపిస్తారు. తన రూమ్ లో ఫుల్ డీప్ స్లీప్ లో కనిపిస్తుంది. బట్ తన కొడుకు జైన్ మాత్రం అప్పటికి లేచి ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. వాడు వచ్చి మామ్ లే మామ్, బయట చూడు మొత్తం ఫ్లడ్ వచ్చేసింది అని గట్టిగా లేపుతుంటాడు. పాపం యానా మాత్రం ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. సో ప్లీజ్ రా, నన్ను డిస్టర్బ్ చేయకు, ఇంకాసేపు పడుకోనివ్వని చెప్పి వాడి మాటల్ని లైట్ తీసుకుంటుంది. బట్ ఆ చిన్నోడు అస్సలు వదలడు. మామ్, మనం డైవింగ్ గేమ్ ఆడుకుందాం రా అని తెగ విసిగిస్తాడు. ఇక చేసేది లేక ఆ నిద్రలోనే వాడితో గేమ్ ఆడటానికి ఒప్పుకుంటుంది. అంతలోనే సడన్ గా బయట పెద్దగా ఉరుముల సౌండ్స్ వినిపిస్తాయి. విండో నుంచి చూస్తే నిజంగానే చుట్టుపక్కల ఏరియా మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అయినా కూడా యానా ఏదో హెవీ రెయిన్లే అనుకొని అంత సీరియస్ గా తీసుకోదు. తర్వాత జైన్ డ్రాయింగ్ వేసుకోవడానికి ట్యాబ్ కావాలని అడుగుతుంటాడు. కరెక్ట్ గా అదే టైం కి యానాకి తన మామ్ కాల్ చేస్తుంది. ఇక్కడ కూడా చాలా వర్షాలు కుమ్మేస్తున్నాయి, నువ్వు బయట ఫుడ్ ఆర్డర్ చేయకు, ఇంట్లోనే వండుకొని తిను అని రొటీన్ గా క్లాస్ పీక్తుంటుంది. ఆ సోది వినలేక యానాకి ఫుల్ చిరాకు వచ్చి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ట్యాబ్స్ లలో వాటర్ రావడం ఆగిపోతుంది. అదే టైంలో జైన్ ట్యాబ్ లో వాళ్ళిద్దరి డ్రాయింగ్ చాలా క్యూట్ గా వేసి తనకి చూపిస్తాడు. అది చూస్తున్నప్పుడే సడన్ గా ఆన కళ్ళకి చల్లగా ఏదో తగులుతుంది. ఏంటా అని కిందికి చూస్తే వాటర్. వెనక్కి తిరిగి చూసేసరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇల్లంతా మెల్లగా నీళ్లతో నిండిపోతుంది. బయట చూస్తేనేమో ఫ్లడ్ బీభత్సంగా ఉంటుంది. అప్పుడే ఫోన్ లో ఒక వార్నింగ్ అలర్ట్ పాపప్ అవుతుంది. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రెసిడెంట్స్ అందరూ సేఫ్టీ కోసం వెంటనే బిల్డింగ్ లోని హైయర్ ఫ్లోర్స్ కి షిఫ్ట్ అయిపోండని ఇక్కడ నుంచి ఫుల్ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. అలర్ట్ రాగానే ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి ఒక బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే హీజో అనే సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను ఫోన్ లో, మేము రెస్క్యూ చేయడానికి వస్తున్నాం, మీరు లిఫ్ట్ లో కాకుండా మెట్ల దారిలో పై ఫ్లోర్స్ కి వచ్చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అతను చెప్తుండగానే సడన్ గా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని అర్థం చేసుకొని ఆనా ఏ మాత్రం లేట్ చేయకుండా జైన్ కి యూజ్ చేసే మెడిసిన్ బ్యాగ్ ని తీసుకొని అతని కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. జైన్ ఏమో ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంటాడు. ఎందుకంటే ఇందాక ఆనా వాడిని తిట్టింది కదా, సో వాడు ఇంకా అలిగే ఉంటాడు. వాడి కోపాన్ని పక్కన పెట్టి ఆనా వాడిని తన వీపు పైన ఎక్కించుకొని బయటకు వస్తుంది. బయటకి వచ్చి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ మొత్తం వాటర్ లో మునిగిపోతుంటుంది. వాళ్ళు అలా ముందుకు మూవ్ అవుతుంటే వేరే రెసిడెంట్స్ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. బట్ వాళ్ళు వెళ్లాల్సిన దారి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది చూడగానే ఆనా స్మార్ట్ గా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా ఆల్టర్నేట్ రూట్ లో వెళ్లాలని డిసైడ్ అవుతుంది. అప్పటిదాకా అలిగున్న జైన్ చుట్టూ జరుగుతుందంతా చూసే మ్యాటర్ చాలా సీరియస్ అని రియలైజ్ అవుతాడు. వాడు భయపడకుండా ఉండడానికి, వాడిని కూల్ చేయడానికి ఆనా వాడితో ఒక డీల్ సెట్ చేసుకుంటుంది. ఈ రోజు మొత్తం నేను నీతోనే స్పెండ్ చేస్తా అని ప్రామిస్ చేస్తుంది. వాళ్ళు మెట్లెక్కుతున్నప్పుడు కింద ఫ్లడ్ లో జనాలు కొట్టుకుపోవడం జైన్ వేలు పెట్టి మరీ చూపిస్తాడు. అది చాలా హార్ట్ బ్రేకింగ్ సీన్. బట్ ఆనా మాత్రం అటువైపు చూస్తే వీక్ అయిపోతామని కావాలని దాన్ని ఇగ్నోర్ చేసి తన ఫోకస్ అంతా క్లైంబింగ్ మీదే పెడుతుంది. సడన్ గా ఆ దారి కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. బట్ ఆనా మొండిగా వాటిని దాటుకొని పైకెక్కుతుంది. అక్కడ కొంతమంది రెసిడెంట్స్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటారు. తమ పిల్లలు వాష్రూమ్ కి వెళ్ళాలి, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని ఓనర్స్ ని బెగ్ చేస్తుంటారు. అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అది చూస్తేనే క్లియర్ గా తెలిసిపోతుంది. కరెక్ట్ గా అదే మూమెంట్ లో హీజో ఆనాని స్పాట్ చేస్తాడు. ఇటువైపు రండని పైకి పిలుస్తాడు. ఇక మనం సేఫ్ అనుకునే లోపే మళ్ళీ ట్విస్ట్. సడన్ గా జైన్ ఓపెన్ అయి ఉన్న అపార్ట్మెంట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. వాడి వెనకాలే ఆనా కూడా కంగారుగా వెళ్తుంది. కట్ చేస్తే కరెక్ట్ గా అదే టైం కి విండో నుంచి చూస్తే ఒక మ్యాసివ్ వేవ్ బిల్డింగ్ వైపు దూసుకొస్తుంటుంది. అది చూడగానే ఆనాకి తన పాస్ట్ గుర్తొచ్చి
ఒక బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్ మైండ్ లో రన్ అవుతుంది. తన హస్బెండ్ తో కలిసి కార్లో వాటర్ లో ఇరుక్కుపోయిన ఒక భయంకరమైన డ్రామా తన కళ్ళకి కనిపిస్తుంది. సడన్ గా అప్పుడే ఒక వేవ్ వచ్చి బిల్డింగ్ ని బలంగా ఢీకొడుతుంది. దెబ్బకి ఆ ఫ్లోర్ మొత్తం క్షణాల్లో వాటర్ తో నిండిపోతుంది. ఇక యానా ఆ వాటర్ లో మునిగిపోతూ చాలా స్ట్రగుల్ అవుతుంది. పక్కనే జైన్ మెడిసిన్ బ్యాగ్ ఫ్లోట్ అవుతూ దూరంగా వెళ్లిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేసినా కుదరదు. లక్కీగా సీలింగ్ దగ్గర ఊపిరి పీల్చుకోవడానికి ఒక చిన్న స్పేస్ దొరుకుతుంది. ఆ నీళ్లలో తేలుతున్న డెడ్ బాడీస్ మధ్యలో తన కొడుకు జైన్ ఎక్కడున్నాడో అని చాలా టెన్షన్ పడుతూ వెతుకుతుంది. ఫైనల్ గా ఎలాగోలాగా వాణ్ణి కనిపెడుతుంది. ఇద్దరు కలిసి ఆ రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి డోర్ తీయడానికి ట్రై చేస్తారు. బట్ వాటర్ ప్రెషర్ కి డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు. అదే టైంలో యానా అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంటుంది. లాస్ట్ మూమెంట్ లో మన హీరో హీజో ఎంట్రీ ఇస్తాడు. తన బలం మొత్తం యూజ్ చేసి ఆ డోర్ ని పగలగొట్టి వాళ్ళని బయటకి లాగుతాడు. వెంటనే జైన్ ని పక్కకు లాగి వాడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడుతాడు. ఆ టెన్షన్ లో కూడా తను తన డ్యూటీని మర్చిపోడు. నేను పర్సనల్ సెక్యూరిటీ టీమ్ మెంబర్ నని ఇంట్రడక్షన్ ఇచ్చుకొని ప్రోటోకాల్ ప్రకారం ఆ రెస్క్యూ సీన్ ని వీడియో రికార్డ్ చేసుకుంటాడు. అలాగే మనం ఇక్కడే ఉండడం సేఫ్ కాదు, ఇంకా పైకి వెళ్లాలని గట్టిగా చెప్తాడు. ఇక జైన్ ఫుల్ గా భయపడిపోయి, మామ్ నాకు ఆ కారు నీళ్లలో పడిపోవడం గుర్తొస్తుంది, డాడ్ గుర్తొస్తున్నాడని ఏదేదో మాట్లాడుతుంటాడు. బట్ యానా వాడిని మాట్లాడనివ్వకుండా వెంటనే సైలెన్స్ చేస్తుంది. అప్పుడు హీజో అసలు నిజం రివీల్ చేస్తాడు. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి అంటార్కిటికా మీద పడడం వల్ల హీట్ పెరిగి ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ వల్లే జపాన్ సగం మునిగిపోయిందని షాకింగ్ న్యూస్ చెప్తాడు. హీజో సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హెలికాప్టర్ ఆన్ ది వేలో ఉంది, బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు, ఇంకాసేపట్లో ఈ బిల్డింగ్ మొత్తం మునిగిపోతుందని వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా ఒక పెద్ద బాధ్యతని యానా భుజాల మీద పెడతాడు. ఈ ప్రపంచం ఎండ్ అయిపోతుంది, ఇప్పుడు ఒక న్యూ వరల్డ్ ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత నీదే. దానికి కావలసిన కీ ఏఏ ఎమోషన్ టెక్నాలజీలోనే ఉంది. ఆ రీసెర్చ్ చేసింది కూడా నువ్వు నీ బాస్ మాత్రమేనని చెప్తాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే యానా బాస్ మార్నింగ్ నుంచి మిస్సింగ్. అది వినగానే యానాకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు ఆ ఎమోషన్ ఇంజిన్ మీద ఫుల్ గ్రిప్ లేదు, మా బాసే చీఫ్ రీసెర్చర్, అతనే మెయిన్ బ్రెయిన్ అని నిజాయితీగా చెప్తుంది. అప్పుడు హీజో అసలు మ్యాటర్ చెప్తాడు. వేరే రీసెర్చ్ టీమ్స్ అన్ని సక్సెస్ అయ్యాయి. వాళ్ళు రీప్రొడక్షన్ గ్రోత్ ఉన్న హ్యూమన్ బాడీస్ ని ఆల్రెడీ క్రియేట్ చేశారు. బట్ వాళ్ళలో ఒకే ఒక్కటి మిస్ అవుతుంది, అదే ఎమోషన్స్. ప్రాణం ఉంది కానీ ఫీలింగ్స్ లేవని క్లియర్ గా చెప్తాడు. ఆ సీరియస్ డిస్కషన్ లో జైన్ సడన్ గా నేను టాయిలెట్ కి వెళ్తానని అడుగుతాడు. వాడు వెళ్ళిన ఆ గ్యాప్ లో హీజో ఒక డార్క్ ఫిలాసఫీ చెప్తుంటాడు. అసలు మనుషులకి ఎమోషన్స్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, వాటికి బదులు వేరే మంచి క్వాలిటీస్ ఇవ్వచ్చు కదా అని క్వశ్చన్ చేస్తాడు. ఎగ్జాంపుల్ కి దురాశ గురించి చెప్తాడు. ఇప్పుడు మనల్ని కాపాడటానికి ఒక హెలికాప్టర్ వచ్చిందనుకో, బతకాలన్న స్వార్థంతో మనుషులు పక్క వాళ్ళని తోసేసి మరీ ఎక్కేస్తారు. అదే ఎమోషన్స్ లేకపోతే ఈ గొడవే ఉండదు కదా అని మనుషుల డార్క్ సైడ్ ని బయట పెడతాడు. అలా వాళ్ళు మాట్లాడుతుండగానే సడన్ గా మళ్ళీ ట్విస్ట్. ఒక గ్యాస్ పైప్ లీక్ అయి బిల్డింగ్ లో కంటిన్యూస్ గా ఎక్స్ప్లోషన్స్ స్ప్రెడ్ అవుతాయి. మంటలు పొగతో అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం ఇంకా హయ్యర్ ఫ్లోర్స్ కి వెళ్లాలని హీజో అంటాడు. ఇక వాళ్ళు మెట్లెక్కేటప్పుడు ఒక డేంజరస్ మూమెంట్ వస్తుంది. యానా తన కొడుకు జైన్ ని హీజోకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ చిన్నోడు భయంతో వణికిపోతూ నన్ను వదిలేకు మామ్ అన్నట్టుగా గట్టిగా తనని పట్టుకొని వేలాడుతాడు. ఎలాగోలాగా హీజో వాణ్ణి లాక్కుంటాడు. బట్ ఆ ఫోర్స్ కి యానా బ్యాలెన్స్ తప్పి వాటర్ లో పడిపోతుంది. వాటర్ లో పడగానే వెంటనే తనకి మళ్ళీ ఆ పాస్ట్ ట్రామానే మళ్ళీ గుర్తొస్తుంది. ఆ కార్ యాక్సిడెంట్, నీళ్లలో ఇరుక్కుపోయిన తన హస్బెండ్ ఫేస్, ఆ పెయిన్ఫుల్ మెమొరీస్ అన్ని తన కళ్ళ ముందు తిరుగుతాయి. ఆ వాటర్ లో తనకి ఊపిరాడక చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఎలాగోలాగా యానా ఆ వాటర్ లో నుంచి కష్టపడి పైకి క్లైమ్ చేస్తుంది. మెట్లెక్కుదాం అనుకునే టైంకి ఎలివేటర్ లో నుంచి ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. తన నేమ్ లీ. లోపల ఇరుక్కుపోయి హెల్ప్ కోసం అరుస్తుంటుంది. యానా తనని సేవ్ చేయడానికి హెల్ప్ కోసం ఎవరినైనా పిలుద్దామని వెళ్తుంది. బట్ అక్కడ సీన్ చూసి చాలా షాక్ అవుతుంది. ఇద్దరు కుర్రాళ్ళు ఆ సిచ్యువేషన్ ని అలసిగా తీసుకొని అపార్ట్మెంట్స్ లో లూటింగ్ చేస్తూ కనిపిస్తారు. మనుషుల స్వార్థం చూసి యానాకి మతి పోతుంది. మళ్ళీ వెనక్కి వచ్చే లోపే
ఇంకొక మెసివ్ వేవ్ వచ్చి బిల్డింగ్ ని చాలా బలంగా ఢీకొడుతుంది. అది చూడగానే ఆనకి మళ్ళీ పాస్ట్ ట్రామా గుర్తొస్తుంది. అప్పట్లో తను కారు సన్ రూఫ్ నుంచి ఎలా ఎస్కేప్ అయిందో, తన హస్బెండ్ లోపల ఎలా ఇరుక్కుపోయాడో గుర్తొస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. తన హస్బెండ్ కాలు సీటు కింద ఇరుక్కుపోతుంది. ఎంత ట్రై చేసినా కూడా రాదు. వాటర్ లెవెల్ పెరిగిపోతుంటే తన హస్బెండ్ తన కళ్ళల్లోకి చూసి, నన్ను వదిలే, జైన్ ని తీసుకొని నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. ఇక సిచ్యువేషన్ అలా ఉండడంతో చేసేదేం లేక తన హస్బెండ్ ని ఆ వాటర్ లోనే వదిలేసి ఆనా కొడుకుతో పాటు పైకి వచ్చేస్తుంది. ఆ రోజు తన హస్బెండ్ ని కాపాడుకోలేకపోయింది. బట్ ఈ రోజు ఆ లిఫ్ట్ లో ఉన్న అమ్మాయి లీని కూడా కాపాడలేకపోయింది. ఆ గిల్ట్ తో లోపల తను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. అదే టైంలో జైన్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. వాడు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంటాడు. ఆనా మెడిసిన్ కోసం చాలా టెన్షన్ పడుతూ వెతుకుతుంది. అప్పుడే హీజో వచ్చి ప్రాక్టికల్ గా ఒక మాట చెప్తాడు. ఆనా, టైం వేస్ట్ చేయకు, మన దగ్గర వాడి డేటా మొత్తం బ్యాకప్ ఉంది. ఒకవేళ వాడు చనిపోయినా పర్లేదు, మనం ల్యాబ్ లో వాడిని మళ్ళీ ఈజీగా రీక్రియేట్ చేయొచ్చు. హెలికాప్టర్ వచ్చేసింది పద అని ఎమోషన్ లేకుండా చెప్తాడు. ఒక తల్లికి కొడుకు చనిపోతే డేటాతో మళ్ళీ పుట్టించొచ్చని చెప్తే ఎలా ఉంటుంది? దానితో ఆనకి వాడి మీద అసహ్యం వేస్తుంది. ఆ కంగారులో వెళ్తుంటే ఒక ఎల్డర్ కపుల్ ఎదురవుతారు. ఆనా వాళ్ళ పక్కన ఆగి జైన్ కి ఏదైనా తినిపించడానికి ట్రై చేస్తుంటే అప్పుడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. జైన్ అసలు ఆనాకి పుట్టిన తన సొంత కొడుకు కాదు. వాడు ఆ కంపెనీ క్రియేట్ చేసిన ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ మాత్రమే. అంతేకాదు వాడు వాళ్ళ బాస్ కూతురికి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్. ఇన్నాళ్ళుగా కన్న కొడుకులా ప్రాణంగా చూసుకుంది ఆనా. బట్ వాడు ఇప్పుడు జస్ట్ ఒక మెషిన్, ఒక ఎక్స్పెరిమెంట్ అని తెలియగానే ఆనా గుండె ముక్కలైపోతుంది. సెంటర్ వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లడానికి వచ్చారని తెలిసి వాన్ని వదులుకోలేక చాలా టెన్షన్ పడుతూ ఫీల్ అవుతుంది. ఫైనల్ గా సెంటర్ వాళ్ళు వచ్చింది రెస్క్యూ చేయడానికని తెలిసాక కొంచెం తనకి టెన్షన్ తగ్గుతుంది. జైన్ కండిషన్ కూడా కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. అప్పటిదాకా బీభత్సం సృష్టించిన వర్షం ఆగిపోయి సూర్యుడు వస్తాడు. అంతా సెట్ అనుకునే టైంకి హీజో ఒక షాకింగ్ నిజాన్ని రివీల్ చేస్తాడు. అతని బాస్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే జైన్ ని సేవ్ చేయడం కాదు, వాన్ని మధ్యలోనే ఒక లేఓవర్ పాయింట్ దగ్గర డంప్ చేసి వదిలేయమని చెప్తాడు. ఇక్కడ హీజో క్యారెక్టర్ లో ఉన్న డార్క్ సైడ్ బయటపడుతుంది. అతను ఆనాని ఇన్నాళ్ళు ఎందుకు టెస్ట్ చేస్తున్నాడో చెప్తుంటాడు. అతని ఓన్ మదరే వాన్ని చిన్నప్పుడు అబాండన్ చేసి వదిలేసిందంట. ఆ పెయిన్ వల్ల వాడు మనుషులందరూ సెల్ఫిష్ అని, ఖచ్చితంగా ఆనా కూడా తన ప్రాణాల కోసం ఆ పిల్లాడిని వదిలేస్తుందని నమ్మాడు. అతని మదర్ చేసిన మోసాన్ని ఆనా ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చూశాడు. బట్ ఆ డిస్కషన్ అయ్యేలోపే వెదర్ మళ్ళీ ఫ్లిప్ అవుతుంది. సడన్ గా వర్షం స్టార్ట్ అయి ఇంకొక హ్యూజ్ వేవ్ స్పీడ్ గా దూసుకొస్తుంటుంది. అక్కడ ఆ ఎల్డర్ కపుల్ ఒకరికొకరు చివరిసారిగా ఫుడ్ తినిపించుకుంటారు. ఆ సీన్ ఫుల్ హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది. వాళ్ళిక బ్రతకలేమని ఫిక్స్ అయిపోతారు. బట్ ఆనా, జైన్, హీజో వీళ్ళు ముగ్గురు మాత్రం వాటర్ లెవెల్ ర్యాపిడ్ గా పెరుగుతుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మరీ పరిగెడుతుంటారు. ఆ టైంలో ఆనా మైండ్ లో ఒక థాట్ వస్తుంది. జైన్ ని వదిలేసి వెళ్తే తను ఈజీగా సేవ్ అవుతాను కదా అని అనుకుంటుంది. బట్ వెంటనే ఆ థాట్ ని తీసేస్తుంది. హీజో కూడా తనని కన్విన్స్ చేస్తాడు. ఎలాగైనా మనం వాణ్ణి కూడా తీసుకెళ్దాం, డోంట్ వరీ అని ధైర్యం చెప్తాడు. ఫైనల్ గా రూఫ్ టాప్ కి రీచ్ అవుతారు. అక్కడ డార్విన్ సెంటర్ ఆఫీసర్స్ దిగుతారు. వాళ్ళు వచ్చిన పని క్లియర్ గా చెప్తారు. మాకు కావాల్సింది మనుషులు కాదు, ఆ న్యూ మ్యాన్ 77 జైన్ అని. వాడిలో ఎమోషన్ ఇంజిన్ డాటా ఉంది. రీసెర్చ్ కి అది చాలా ఇంపార్టెంట్. వాడిని తీసుకొని మిగతా వాళ్ళని లేపేయండి అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఆనాకి పిచ్చెక్కినట్టు హీజోని బెగ్ చేస్తుంది, ప్లీజ్ ఏదో ఒకటి చేయని. బట్ హీజో కూడా ఏం చేయలేక హెల్ప్లెస్ గా తనని ఇగ్నోర్ చేస్తాడు. ఇక లాభం లేక ఆ సీనియర్ ఆఫీసర్ కాళ్ళ మీద పడుతుంది. ప్లీజ్ ఆ చిన్నపిల్లాన్ని చంపకండని ఏడుస్తుంది. సడన్ గా ఆఫీసర్స్ హీజోని గన్ తో షూట్ చేస్తారు. ఆ సీనియర్ ఆఫీసర్ ఒక క్రూరమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ ఎవరో సర్వైవ్ అవ్వరు, ఒక ఆనా తప్ప. ఎందుకంటే ఆ డేటా రీసెర్చ్ చేసింది తనే కాబట్టి తను ఒక్కతే వాళ్ళకి అవసరం. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి జస్ట్ ఒక అడ్డుగోడలు మాత్రమే. ఇక్కడ సీన్ ఫుల్ ఎమోషనల్ గా ఉంటుంది. ఆఫీసర్స్ జైన్ ని లాక్కెళ్తుంటే ఆనా వాడిని చివరిసారిగా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఒక మదర్ తన బిడ్డని వేరే లోకానికి పంపిస్తున్నట్టు. ఆ ఫైనల్ మూమెంట్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. బట్ ఆఫీసర్స్ మాత్రం చాలా మెకానికల్ గా వాడి బాడీ నుంచి ఆ ఎమోషన్ డాటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక చిన్న బాక్స్ లో స్టోర్ చేస్తారు. అంటే వాడి ఆత్మని బంధించినట్టన్నమాట. వెంటనే అక్కడి నుంచి మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్ లాంచ్ అవుతాయి. అవి గాలిలోకి వెళ్ళిన వెంటనే ఎర్త్ పైన ప్రళయం వచ్చేస్తుంది. ఆ స్పేస్
స్పేస్ క్రాఫ్ట్స్ లో ఆనా కూడా ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇసబెల్లా ల్యాబ్ ని చూపిస్తారు. ఇది స్పేస్ లో ఉంది. అక్కడ డైరెక్టర్ హీజో ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. భూమి మీదకి మల్టిపుల్ ఆస్ట్రాయిడ్స్ దూసుకొస్తున్నాయి. ఇక హ్యుమానిటీ మొత్తం అంతరించిపోతుంది. మనమే లాస్ట్ సర్వైవర్స్ అని చెప్తాడు. అంతేకాకుండా ఫ్యూచర్ కోసం వాళ్ళ ప్లాన్ ఏంటో కూడా రివీల్ చేస్తాడు. మనం ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక పర్ఫెక్ట్ మదర్ అండ్ సన్ ని క్రియేట్ చేయాలి. ఒక ల్యాబ్ లో బాడీస్ ని క్రియేట్ చేయడం ఈజీనే. హార్డ్వేర్ కూడా రెడీగా ఉంది. బట్ వాళ్ళలో ఉండాల్సిన ఎమోషన్స్ ని మాత్రం మనం మళ్ళీ రీక్రియేట్ చేయాలని చెప్తాడు. అప్పుడు ఆనా చాలా కాన్ఫిడెంట్ గా పిల్లాడి డేటా అంతా రెడీగా ఉంది. ఇక మిగిలింది ఆ మదర్ మాత్రమే అని అంటుంది. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ లో తనే మదర్ గా ఉండడానికి రెడీ అయిపోయింది. ఇక్కడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చూపిస్తారు. ఆనా సడన్ గా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. చుట్టూ చూస్తే స్పేస్ ల్యాబ్ లేదు. మళ్ళీ అదే పాత బిల్డింగ్, చుట్టూ వాటర్. అప్పుడే తనకి అర్థమవుతుంది ఇందాక చూసిందంతా డ్రీమ్ కాదు, అదొక మెమొరీ లేదా జరుగుతున్న రియాలిటీ అని. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. హీజో నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. సేఫ్టీ కోసం పైకి వెళ్ళండి అని సేమ్ డైలాగ్స్ చెప్తాడు. అప్పుడే ఆడియన్స్ కి ఆనాకి క్లారిటీ వస్తుంది. తను ఒక లూప్ లో ఇరుక్కుపోయిందని. ఇక సేమ్ అన్ని అంతకు ముందులాగే జరుగుతుంటాయి. ఆనా మళ్ళీ మెట్లెక్కడం స్టార్ట్ చేస్తుంది. అటు ఇటు చూస్తే జనం మెట్ల దారిలో ఇరుక్కుపోయి ప్రాణభయంతో అరుస్తుంటారు. అప్పుడే ఒక మ్యాసివ్ వేవ్ వచ్చి బిల్డింగ్ ని చాలా బలంగా కొడుతుంది. ఆ ఫోర్స్ కి ఆనా, జైన్ ఇద్దరు వాటర్ లో మునిగిపోతారు. బ్రతకడానికి ఇద్దరు పైకి స్విమ్ చేస్తుంటారు. బట్ ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే సడన్ గా జైన్ వాటర్ లో కనిపించకుండా పోతాడు. ఆనా ఎంత వెతికినా కూడా వాడు దొరకడు. ఆ లూప్ లో ఒక కొత్త ట్రాజెడీ స్టార్ట్ అవుతుంది. ఆనా వాటర్ లో పిచ్చిదానిలా తన కొడుకు కోసం వెతుకుతుంటుంది. సడన్ గా అప్పుడే ఆ మెడిసిన్ బ్యాగ్ వాటర్ పైన తేలుతూ కనిపిస్తుంది. అమ్మయ్య దొరికేశాడేమో అనే ఆశగా చూస్తుంది. బట్ బ్యాడ్ లక్, అక్కడ బ్యాగ్ మాత్రమే ఉంటుంది. జైన్ మాత్రం కనిపించడు. ఆ షాక్ లో ఆయాసంతో ఆనా ఆల్మోస్ట్ వాటర్ లో మునిగిపోతుంది. ఇంకా అంతా అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ మన హీరో హీజో ఎంట్రీ ఇచ్చి తనని లాగి సేవ్ చేస్తాడు. వెంటనే అతను జైన్ ఫోటో ఒకటి చూపిస్తాడు. అది చూడగానే ఆనాకి ఎక్కడ లేని కోపం, ఆవేశం వచ్చేస్తుంది. హీజో షర్ట్ పట్టుకొని నా కొడుకు ఎక్కడున్నాడ్రా, అసలు ఏం జరుగుతోంది అని నిలదీస్తుంది. వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటుండగానే చుట్టూ బాంబులు పేలుతున్నట్టు కంటిన్యూస్ గా ఎక్స్ప్లోజన్స్ జరుగుతుంటాయి. ఒక బ్లాస్ట్ వల్ల ఆనాకి గట్టిగా దెబ్బ తగులుతుంది. అయినా సరే హీజో తనని వదలకుండా మళ్ళీ సేవ్ చేస్తాడు. తన కళ్ళలోకి చూసి ప్లీజ్ ఆనా నన్ను నమ్ము, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చానని ఎమోషనల్ గా చెప్తాడు. బట్ ఆ టైంలో ఆనాకి ఎవరిని నమ్మే మూడ్ లేదు. మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. హీజో చెప్పేది వినకుండా మళ్ళీ ఆ డేంజరస్ వాటర్ లోకి జంప్ చేస్తుంది. జైన్ కోసం చాలా టెన్షన్ పడుతూ వెతుకుతుండగా సడన్ గా ఆ లిఫ్ట్ దగ్గర నుంచి లీ వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది. ఈసారి ఎలాగైనా తనని కాపాడాలని ఫిక్స్ అయి ఆనా ఫుల్ ఫోర్స్ తో ఆ ఎలివేటర్ డోర్ ని బద్దలు కొట్టి తనని బయటికి లాగుతుంది. బయటపడ్డ లీ ఆయాసపడుతూ ఒక బిగ్ క్లూ ఇస్తుంది. ఎవరో కొంతమంది మనుషులు ఒక చిన్న పిల్లాడిని ఈడ్చుకెళ్తుండడం నేను చూశాను. వాళ్ళు ఏదో డోర్ పాస్కోడ్ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్తుంది. అది వినగానే ఆనాకి మ్యాటర్ అర్థమైపోతుంది. వెంటనే మెట్ల దారిలో పైకి పరిగెడుతుంది. అప్పుడు తనకి కొన్ని టెరిఫైయింగ్ ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొస్తాయి. ఇదివరకు లూప్స్ లో కొంతమంది మనుషులు తనని బ్రూటల్ గా చంపేసిన సీన్స్ గుర్తొచ్చి పాస్ట్ ట్రామా ట్రిగ్గర్ అవుతుంది. ఎదురుగా తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. వాడే తన కొడుకుని తీసుకెళ్లాడేమో అన్న కోపంతో పక్కనే ఉన్న ఒక హ్యామర్ తీసుకుని వాడి మీద గట్టిగా అటాక్ చేస్తుంది. అంతలోనే లీ, హీజో కూడా వచ్చేస్తారు. ముగ్గురు కలిసి వాడిని గట్టిగా ఇంట్రాగేట్ చేస్తారు. దెబ్బకి వాడు నిజం మొత్తం చెప్పేస్తాడు. జైన్ ని వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్ లో హైడ్ చేసి ఉంచారని తెలుస్తుంది. ఆ లొకేషన్ గురించి తెలియగానే ఆనాలో మళ్ళీ కొత్త హోప్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో అక్కడున్న ఆ గ్రాని ఆనా దగ్గరికి వచ్చి ఒక జ్యూస్ బాటిల్ చేతిలో పెడుతుంది. ఇది దాచుకో, ఎమర్జెన్సీలో ఆ పిల్లాడికి దాహం వేస్తే తాగిపిద్దువు, వాడికి ఎనర్జీ వస్తుందని చాలా కేరింగ్ గా ఇస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఆవిడ చూపించిన ప్రేమకి ఆనా కొంచెం ఎమోషనల్ అవుతుంది. వెంటనే పక్కనే ఉన్న లీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఆనా నువ్వు వెళ్ళు, నేను మాత్రం మా గ్రాండ్ పేరెంట్స్ ని వదిలి ఎక్కడికి రాలేను. ఏది జరిగినా సరే చావో రేవో వాళ్ళతోనే ఉంటా. వాళ్ళని సేవ్ చేసుకోవడమే నా బాధ్యత అని తెగేసి చెప్పేస్తుంది. ఆ అమ్మాయి బాండింగ్ చూసి ఆనా ఏం మాట్లాడలేకపోతుంది. సరే అని వాళ్ళకి గుడ్ బై చెప్పి జైన్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక్కడే హీజోకి ఆనాకి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. హీజో తనని గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. అసలేంటి నీ ప్లాన్? సడన్ గా ఇలా సపరేట్ అయి వెతుకుదామంటావేంటి?
మనం విడిపోతే రిస్క్ ఎక్కువ, పైగా ఇప్పుడు ఇలా సింగిల్ గా వెళ్లడం యూస్లెస్, కలిసి వెతికితేనే సేఫ్ అని వాదిస్తాడు. బట్ ఆనా అతని మాట వినే మూడ్ లో లేదు. టైం అయిపోతుందనే టెన్షన్ లో ఉంటుంది. లేదు, మనం విడిగా వెతికితేనే ఎక్కువ ఏరియా కవర్ చేయొచ్చు, ప్లీజ్ రా, ఆర్గ్యూ చేయకు, నాకు హెల్ప్ చేయని వని లిటరల్ గా బెగ్ చేస్తుంది. ఆనా టెన్షన్ చూసి హీజో తనని ఏమనలేకపోతాడు. ఇక ఆనా ఏమాత్రం లేట్ చేయకుండా సోలోగా మిషన్ స్టార్ట్ చేస్తుంది. బయట వర్షమేమో ఫుల్ గా నాన్ స్టాప్ గా దంచి కొడుతుంది. ఆ సౌండ్స్ ఆ చీకటి మధ్యలో బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఫ్లోర్ ని జల్లడపడుతుంది. ప్రతి రూమ్, ప్రతి కార్నర్ ని పిచ్చెక్కినట్టు వెతుకుతూనే ఉంటుంది. తన మైండ్ లో ఒకటే థాట్ వస్తుంది, జైన్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అని. అప్పుడే సీన్ లోకి విలన్స్ ఎంట్రీ ఇస్తారు. సెంటర్ ఆఫీసర్స్ దిగగానే దయ లేకుండా కనిపించిన వాళ్ళని కనిపించినట్టు లేపేస్తుంటారు. అది చూడగానే ఆనాకి భయం వేసి వాళ్ళ కంట పడకుండా సైలెంట్ గా దాక్కుంటుంది. ఇక తను పారిపోతున్న టైంలో సడన్ గా తనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. అది ఎవరో కాదు, ప్రీవియస్ లూప్ లో తను కాపాడకుండా వదిలేసిన ఒక ప్రెగ్నెంట్ లేడీ. ఆవిడ డెలివరీ పెయిన్స్ తో అరుస్తుంటే ఆ అరుపులు విని ఆనాకి ఎక్కడ లేని గిల్ట్ తన్నుకొస్తుంది. వెంటనే ఒక చిన్న బేబీ ఏడుపు వినిపిస్తుంది. ఆ లేడీ అక్కడే డెలివరీ అయిపోతుంది. ఈసారి ఆనా పారిపోకుండా హ్యుమానిటీతో వెళ్లి ఆవిడకి హెల్ప్ చేస్తుంది. అప్పుడే ఆనాకి సడన్ గా బల్బు వెలుగుతుంది. జైన్ తన ఫోన్ కి పంపించిన ఒక డ్రాయింగ్ గుర్తొస్తుంది. వాడేదో డ్రీమ్ వచ్చిందని డ్రాయింగ్ వేస్తాడు. ఇక ఫోన్ తీసి ఆ పిక్చర్ ని చూస్తే అందులో ఆనా వెనకాల ఒక హెలికాప్టర్ ఉంటుంది. అప్పుడే తనకి స్ట్రైక్ అవుతుంది. లాస్ట్ టైం తను రూఫ్ టాప్ మీద వాడిని వదిలేసే ముందు చెప్పిన మాటలే ఆ డ్రాయింగ్ లో ఉన్నాయి. అంటే వాడికి ఫ్యూచర్ ముందే తెలుసా, లేక ఇదంతా ఆల్రెడీ జరిగిందా అనే డౌట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే ఫైనల్ గా జైన్ ఎక్కడున్నాడో తెలుస్తుంది. బట్ అక్కడ ఒక క్రీపీ నిజం రివీల్ అవుతుంది. వాడు రిపీటెడ్ గా ఒక మాట అంటుంటాడు, నేను చాలా రోజుల నుంచి 6 years ఏజ్ లోనే ఉంటున్నానని. అంటే వాడికి ఏజ్ పెరగట్లేదు, టైం ముందుకు వెళ్ళట్లేదు. అక్కడ గోడ మీద ఉన్న ఫొటోస్ ని చూసి ఆనాకి మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఒక టైం లూప్ లో ఇరుక్కున్నానని రియలైజ్ అవుతుంది. ఎమోషనల్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి జైన్ ఉన్న క్లోజెట్ ఓపెన్ చేస్తుంది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ జైన్ కి బదులు సెంటర్ సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు తనని చుట్టుముట్టి క్యాప్చర్ చేస్తారు. ఆ టైంలో అక్కడే ఉన్న హీజోని చూసి ఆనా గట్టిగా అరుస్తుంది, హీజో నేను చెప్పేది విను, వీళ్ళు మనల్ని సేవ్ చేయరు, రూఫ్ టాప్ మీద జైన్ ని చంపేస్తారు, నిన్ను కూడా వదలరు. ఇదంతా ఆల్రెడీ జరిగిందని నిజం మొత్తం చెప్పేస్తుంది. బట్ హీజో ఏదో రియాక్ట్ అయి మాట్లాడే లోపే ఆ సోల్జర్స్ వాడిని మాట్లాడనివ్వకుండా ఫోర్స్ఫుల్ గా స్టాప్ చేస్తారు. ఆనా చెప్పిన మాట వినగానే సడన్ గా హీజోకి గతం గుర్తొచ్చి మెమరీస్ అన్ని అన్లాక్ అవుతాయి. అతనికి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. వెంటనే రియాక్ట్ అయి ఆ సోల్జర్స్ మీద సర్ప్రైజింగ్ గా అటాక్ చేస్తాడు. అక్కడ ఫుల్ యాక్షన్ సీన్ జరుగుతుంది. ఒక సోల్జర్ హీజోని షూట్ చేయడానికి గన్ పాయింట్ చేస్తాడు. ఇంకేముంది, వాడు అయిపోయాడు అనుకునే లోపే ఆనా ఫుల్ హీరోయిన్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. పక్కనే చనిపోయి ఉన్న ఒక సోల్జర్ దగ్గర గన్ తీసుకొని విలన్ ని కాల్ చేస్తుంది. సీన్ అక్కడితో కట్ అవుతుంది. హీజో వెంటనే తనకి యాంటీడోట్ ఇంజెక్ట్ చేస్తాడు. ఆనా మళ్ళీ ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. అంటే మళ్ళీ లూప్ రీసెట్ అయిందన్నమాట. తను లేవగానే హీజోతో క్లియర్ గా చెప్తుంది, చూడు హీజో, నువ్వు ఇదివరకే చనిపోయావు. మనం ఈ టాపిక్ గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇది మనకి కొత్తేం కాదని మైండ్ బ్లోయింగ్ నిజం చెప్తుంది. అంతేకాదు అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్న పిల్లాడు జైన్ కి కూడా ఈ లూప్ గురించి ముందే తెలుసు. మామ్ తన ప్రాణాల కోసం నన్ను వదిలేసి వెళ్లిపోతుందని భయపడి వాడు కావాలని ఎవరికి దొరకకుండా దాక్కున్నాడు. ఆనాకి ఇప్పుడు వాడి లొకేషన్ పక్కాగా తెలుసు. వాడు 3rd ఫ్లోర్ లో ఉన్న ఒక క్లోజెట్ లో దాక్కున్నాడని చెప్తుంది. ఇక్కడి నుంచి సీన్ ఒక వీడియో గేమ్ లా మారిపోతుంది. వాళ్ళిద్దరూ కలిసి జైన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. బట్ ప్రతిసారి సెక్యూరిటీ సోల్జర్స్ అడ్డుపడి వాళ్ళని చంపేస్తుంటారు. చనిపోవడం, మళ్ళీ లూప్ రీసెట్ అవ్వడం, మళ్ళీ కొత్త ప్లాన్ తో ట్రై చేయడం, ఇలా రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే హీజో మాత్రం ఆనాని మోటివేట్ చేస్తూనే ఉంటాడు. గివ్ అప్ ఇవ్వక ఆనా, నువ్వు వాడిని సేవ్ చేయగలవని పుష్ చేస్తాడు. ఫైనల్ గా ఒక ప్లాన్ వేస్తారు. హీజో సోల్జర్స్ ని డిస్ట్రాక్ట్ చేసి బిజీగా ఉంచుతాడు. ఆ గ్యాప్ లో ఆనా అపార్ట్మెంట్ లోకి దూరి జైన్ కోసం వెతుకుతుంది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే సోల్జర్స్ తనని పట్టుకుంటారు. కరెక్ట్ గా అదే టైం కి ఇంకొక మ్యాసివ్ వేవ్ వచ్చి బిల్డింగ్ ని కొడుతుంది. ఆ నీళ్లలో ఆనా ఇరుక్కుపోతుంది. బట్ ఈసారి తెలివిగా అక్కడ దొరికిన ఒక ఖాళీ బాటిల్లో ఉన్న గాలిని పీల్చుకుంటూ వాటర్ లో సర్వైవ్ అవుతుంది. హీజో దూరం నుంచి తనని గమనిస్తూ ఉంటాడు. ఆనా ఎంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తుందో చూస్తాడు.
ఆ వాటర్ లో నుంచి తెలివిగా ఎస్కేప్ అయి బిల్డింగ్ టాప్ ఫ్లోర్ వరకు రీచ్ అవుతుంది. అక్కడ ఒక క్లోజెట్ కనిపిస్తుంది. టెన్షన్ తో దాన్ని ఓపెన్ చేస్తే లోపల జైన్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తాడు. వాణ్ణి చూడగానే యానాకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తుంది. ఫుల్ రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ గ్రానీ ఇచ్చిన జ్యూస్ బాటిల్ తీసి వాడికి తాగిపిస్తుంది. అమ్మయ్య దొరికేశాడని ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ తన ఫేస్ లో కనిపిస్తుంది. యానా తన కొడుకు జైన్ ని చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. కళ్ళలో నీళ్లు తెచ్చుకొని వాడికి సారీ చెప్తుంది. సారీ రా కన్నా, నా మిస్టేక్స్ వల్లే ఇదంతా జరిగింది. మళ్ళీ నా మెమొరీస్ పోవచ్చు, నేను నిన్ను మర్చిపోవచ్చు, బట్ ఈ మూమెంట్ మాత్రం రియల్ అని గుండె బరువు తెంచుకుంటుంది. అప్పుడు జైన్ ఒక క్యూట్ అండ్ షాకింగ్ నిజం చెప్తాడు. మామ్, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలేలేదు. లాస్ట్ టైం రూఫ్ టాప్ మీద నువ్వు వెళ్లే ముందు నన్ను ఇక్కడే వెయిట్ చేయమని చెప్పావు కదా, అందుకే నేను వెయిట్ చేస్తున్నా అని ఇన్నోసెన్స్ తో చెప్తాడు. అది వినగానే ఆనాకి గిల్ట్ పోయి కాన్ఫిడెన్స్ వస్తుంది. సడన్ గా ఆనాకి గతం గుర్తొచ్చి మైండ్ లో ఒక ఫ్లాష్ వెలుగుతుంది. అసలు నిజం ఏంటంటే స్పేస్ లో వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయింది. అప్పుడు ఆనాకి చాలా దెబ్బలు తగిలాయి. అప్పుడే డిసైడ్ అయ్యారు తనని ఒక టెస్ట్ మదర్ సబ్జెక్ట్ గా మార్చాలని. అంటే ఇప్పుడు జరుగుతుందంతా రియల్ కాదు, ఇదంతా వాళ్ళే కండక్ట్ చేస్తున్న సిమ్యులేషన్ టెస్ట్ అన్నమాట. వాళ్ళిద్దరి మెమోరీస్ ని బేస్ చేసుకొని ఆ డేటా మొత్తాన్ని ఇసబెల్లా ల్యాబ్ కి పంపించారు. వాళ్ళ గోల్ ఏంటంటే ఎలాగైనా భూమి మీద హ్యూమన్ లైఫ్ ని రీస్టార్ట్ చేయడం. దానికి అమ్మ ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో టెస్ట్ చేస్తున్నారు. కట్ చేస్తే అక్కడ సీన్ వైలెంట్ గా మారుతుంది. సెంటర్ సోల్జర్స్ అలాగే మ్యాసివ్ వేవ్ ఒకేసారి అటాక్ చేస్తాయి. ఆనా ఒక వారియర్ లో మారిపోతుంది. సోల్జర్స్ నుంచి తనని తాను డిఫెండ్ చేసుకుంటూ జైన్ ని పట్టుకుని పరిగెడుతుంది. వేవ్ హిట్ అయ్యే టైంకి జైన్ వాటర్ లోకి జంప్ చేస్తాడు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. 5 years బ్యాక్ ఆనా అనే వాళ్ళ బాస్ కి ఒక క్రేజీ ఐడియా ఇచ్చింది. మనం ఒక బేబీని క్రియేట్ చేద్దామని. ఆ ఏఐ బేబీని జస్ట్ ఒక మెషిన్ లా కాకుండా సొంత కొడుకులా పెంచింది. తనే వాడికి ఒక నార్మల్ చైల్డ్ లాగా అన్నీ నేర్పించింది. ఆ పెంపకం వల్లే జైన్ ఒక రియల్ కిడ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాడికి ఎమోషన్స్ వచ్చాయి. వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు. డాడీ చనిపోయినప్పుడు ఏడ్చాడు కూడా. అంటే మెషిన్ కి ప్రాణం పోసింది ఆనానే. ప్రెజెంట్ లోకి వస్తే ఆ ట్రాప్ నుంచి తప్పించుకొని ఆనా ఆ డార్క్నెస్ లోకి, అంటే ఆ వాటర్ లోకి భయం లేకుండా దూకేస్తుంది. ఆ వాటర్ లో చైన్ కోసం వెతికి ఫైనల్ గా ఒక టవర్ మీద వాడిని పట్టుకుంటుంది. ఇంకో పెద్ద అల వచ్చి వాళ్ళని ముంచేస్తుండగా ఆఖరి క్షణంలో ఇద్దరు గట్టిగా హగ్ చేసుకుంటారు. మనం ఎప్పటికీ కలిసే ఉంటామన్నట్టు ఆ సీన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ ఇసబెల్లా ల్యాబ్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ సిమ్యులేషన్ సక్సెస్ అయింది. సైంటిస్టులు ఒక కొత్త మదర్ అండ్ చైల్డ్ ని క్రియేట్ చేస్తారు. ఫైనల్ గా ఆనా నిద్రలేస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఈసారి వాటర్ లేవు, బిల్డింగ్ లేదు. తను ఒక స్పేస్ షటిల్ లో ఉంటుంది. పక్కనే జైన్ కూడా ఉన్నాడు. ఆ షటిల్ ఎర్త్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ సర్వైవ్ అయ్యారు. హ్యూమానిటీని కాపాడటానికి, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ఆ తల్లి కొడుకులు ఎర్త్ మీదకి వెళ్తున్నారు. ఒక పాజిటివ్ హోప్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. టెక్నాలజీ ఎంత ఎదిగినా ఆఖరికి మనిషిని బ్రతికించేది ప్రేమ మాత్రమే అని ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.